హలో గాయ్స్, వెల్కమ్ టు మామ అల్లుడు వ్లాగ్స్. ఈరోజైతే నేను మా సిస్టర్ చూసారా, వీడియో అనగానే చాలు అసలు ఎక్కడ లేని సంతోషం మా సిస్టర్కి వీడియోలో కనపడాలంటే పొద్దున్నే లెగిసి బాత్ చేసి మంచిగా రెడీ అయింది. నన్ను కూడా అలాగే రెడీ అవ్వమంది. నేను ఎందుకో అనుకున్నా, ఎక్కడికి అని అడిగాను. వెళ్ళేటప్పుడు ఎక్కడికంటే బాబాగారు వాళ్ళ షెడ్కి వెళ్దాం, అక్కడ లోకో పైలట్ షెడ్, మీ సబ్స్క్రైబర్స్కి లాస్ట్ టైం చూపిస్తాను మాట ఇచ్చాం, కానీ మనం సగమే చూపించాం, ఈసారి పూర్తిగా చూపిద్దామని చెప్పేసి బయలుదేరింది. సో నాకైతే పొద్దున్నే లెగడం చాలా అంటే చాలా కష్టమైపోయింది. అందుట్లో చలికాలం కదా, అది 2-3 దుప్పట్లు కప్పుకొని పొద్దున్నే లెగిసి చన్నీళ్ళతో స్నానం చేసి బయలుదేరుతుంటే నా స్వామి రంగా ఎట్లుందో చూడండి. నేనైతే మీకోసమని స్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ఆ షెడ్కి వెళ్ళడం జరిగింది. సో ఆ షెడ్ దగ్గర ఉన్న అందాలు అయితే మీకు చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నా. మా సిస్టర్ కూడా కూర్చో. అవును గాయస్, పొద్దున్నే లేచి మేము మా హస్బెండ్ పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రికల్ లోకో షెడ్కి వెళ్తున్నాము. చూసి మేము అక్కడ అవన్నీ వీల్స్ అవన్నీ తీసి వీడియోస్ తీసి మీకు పంపిస్తాము, చూసి ఆనందించండి. ఓకే గాయస్. ఎస్ గాయ్, స్పెషల్లీ ఎందుకంటే లాస్ట్ టైం మేము వీడియో చేసాం, బట్ అంతగా రాలేదు అని అనిపించింది. అందుకనే పార్ట్ 2 కోసం అయినా పర్మిషన్ తీసుకోవడానికి పొద్దున్నే చెప్పాను కదా, మా సిస్టర్ చెప్పినట్టు మార్నింగ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర అయితే పర్మిషన్ తీసుకుంది. అండ్ ఈ వీడియో అయితే మంచిగా వచ్చింది అని చెప్పేసి నేను అంటున్నా. అలాగే మా సిస్టర్ కూడా అదే చెప్తుంది, ఈసారి అయితే మంచిగా తీద్దాం నీ సబ్స్క్రైబర్స్ కోసం. అండ్ ఈ వీడియోతో నీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి, నీకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నేను ఎలాంటి వీడియో అయినా నీతో పాటు చేస్తాను. అండ్ వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం, మనం మంచి ప్రాంక్ వీడియోస్ కూడా చేద్దాం ఫ్యూచర్లో అని చెప్పేసి అంటుంది. నేను కూడా అదే చెప్పాను, ఇంకా ప్లాన్ చేద్దాం, నా దగ్గర అయితే చాలా ఐడియాస్ ఉన్నాయి, బట్ ఇంప్లిమెంట్ చేయాలంటే టైం కావాలి గాయస్. రోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసుకుంటూ ఒక్కొక్క థాట్తో నేనైతే బయటికి వెళ్తూ ఉండాలి. చూడాలి ఏమవుతుందో. ఈ 2-3 డేస్ నుంచి అయితే మా సిస్టర్ నాకు బాగా సపోర్ట్ చేసింది వీడియోస్కి. నేనున్నాను నీ వెనకాల, నువ్వు లాగిచ్చే అని చెప్పేసి. అలాగే మాకు ఈవినింగ్ ముగ్గుల పోటీ కాంపిటీషన్ కూడా ఉంది, అది కూడా వీడియో చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడలో భారీ ఎత్తున ముగ్గుల పోటీ జరుగుతుంది. ఆ వీడియో అయితే మేము కవర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ స్పెషల్లీ గెస్ట్ విజయవాడలో బోండా ఉమామహేశ్వరరావు గారు వస్తున్నారు, ఇది గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళి మేము ఈవినింగ్ కూడా ఆ వీడియోని కవర్ చేయాలి. మేమైతే ప్రజెంట్ వచ్చేసాం లోకో పైలట్ షెడ్కి. ఆ రూట్ చూపిస్తాను చూడండి, ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే మీకు వీడియో చూపించాలి, అదే నా ధ్యేయం. దానికోసం అని చెప్పేసి నేను చూసారు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాను, అండ్ స్పీడ్ కూడా పెంచాను అనుకోండి వీడియో. అది కొన్ని చూడండి, విజయవాడ లోకో షెడ్, ఎలక్ట్రికల్ విజయవాడ లోకో షెడ్. అండ్ మేము అలా ఎంట్రన్స్ అవ్వగానే కోతులు అయితే దర్శనం ఇచ్చేసాయి. ఆ కోతులు చూడగానే మాకైతే అసలు పడిపోయింది అనుకోండి. ఎన్ని కోతులు ఉన్నాయంటే చాలా దాదాపుగా ఒక 100 కోతులు పైన ఉంటాయి. అమ్మో దేవుడ్డా. ఇగోండి చూడండి, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా సైలెంట్గా తీశాను. ఫస్ట్ వీడియో కదా, భయం వేసింది. ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ ఉన్నాయి. మా బావగారు అన్నారు సీసీ కెమెరాస్ ఉన్నాయి, నువ్వు సీసీ కెమెరాస్ కంట పడుకోకుండా జాగ్రత్తగా అయితే తీసుకో అని చెప్పేసి. మేము మా సిస్టర్ ఆ వీల్స్ చూడగానే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద వీల్స్ ఉంటాయా బాబోయ్, ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉన్నాయి. నేను కూడా చూసి ఒకేసారి అవాక్కైనా. అవ్వండి మా సిస్టర్ మా బావగారు అయితే అలా నడుస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియో అయిపోయే వరకు మా బావగారిని నా వెంటే పెట్టేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అంటారేమో, కంప్లైంట్ చేస్తారేమో అని చెప్పేసి. మా బావగారు అన్నారు సీసీ కెమెరాస్ కంటపడకుండా నీ వీడియో కోసం, స్పెషల్లీ నీ సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చూపించమని నన్ను రిక్వెస్ట్ చేసావు కదా, అందుకనే నేను కూడా ఉంటాను, చలో ఏదైతే అది అయింది అని చెప్పేసి అన్నారు. సో ఆయన కూడా నాకు చాలా అంటే చాలా బూస్ట్ ఇచ్చారు ఈ వీడియో చేయడానికి. అందుకని నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎవరికి కనబడకుండా. చూసారా ఎంత పెద్ద షెడ్డో, దాదాపుగా కొన్ని 100 ఎకరాల్లో ఉంటుంది. నాకు తెలిసి ఇది ఒక 100 ఎకర్స్ ఉంటుంది, ఓన్లీ షెడ్డే. 100 ఎకర్స్లో దాదాపుగా ఒక 20 నుంచి 30 ఇంజన్లు రిపేర్లో ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచో వస్తాయి కదా ఈ స్టేట్కి, వేరే స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ ఈ చాలా మట్టుకైతే విజయవాడవే ఉన్నాయి, విజయవాడ ట్రైన్స్ ఇంజన్సే ఉన్నాయి ఇక్కడ షెడ్లో. అస్సలు సూపర్ అంటే సూపర్ గాయ్స్. ఈ వ్యూ అసలు లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి. మనం బస్ స్టాండ్ చూస్తుంటాం, లేకపోతే పోలీస్ స్టేషన్ చూస్తుంటాం.